జార్ఖండ్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 60% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా చురుగ్గా పోలింగ్ జరిగింది. తొలి దశలో 43 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశలో రాంచీలో క్రికెటర్ ధోని ఓటు వేశారు. ఇంకా ప్రముఖులంతా కూడా ఓటు వేశారు. జార్ఖండ్లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఓటర్లు భయపడకుండా ఓటేశారు. రాంచీలో టీమిండియా క్రికెటర్ ధోని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తొలి దశలో 43 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు జార్ఖండ్లో 60% పోలింగ్ నమోదైంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, 3 o'clock 60% అంటే ఇట్స్ ఎ హ్యూజ్ హిస్టారికల్ టర్నౌట్ లాగా అనిపిస్తోంది. సో ఫైనల్ టర్నౌట్ ఎంత అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే ఎక్కడైనా ఏమైనా చెదురుమదురు ఘటనలు జరిగాయి, రీపోలింగ్ అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయో? మొత్తం అంతా ప్రశాంతంగానే జరిగిందా? జార్ఖండ్ మొదటి దశ పోలింగ్ అయితే దాదాపు ప్రశాంతంగానే జరిగింది. మీరు అన్నట్టుగా 60% 3 గంటలకే నమోదైంది. అంటే ఆ తర్వాత మరొక 2 గంటల పాటు పోలింగ్ జరిగింది. కాబట్టి అటు ఇటుగా 70% వరకు, అంటే 70% దాటి కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా ఎంత అయింది అన్నది మనకి కొన్ని గంటల తర్వాత కానీ కరెక్ట్గా చెప్పలేం. బట్ ఏదేమైనా ఈ జార్ఖండ్లో ఓటర్లు చాలా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు. మహారాష్ట్రతో పోల్చితే ఈ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం. 81 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ మాత్రం 2 విడతల్లో జరపాల్సి వచ్చిందంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరమైన ఛాలెంజెస్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా అడపాదడప కొన్ని ప్రాంతాల్లో వారి ప్రాబల్యం ఉంది. కాబట్టే ఎన్నికల కమిషన్ 2 విడతలుగా ఇక్కడ పోలింగ్ని ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగిన పోలింగ్లో కూడా కొన్ని నియోజకవర్గాలు, కొన్ని పోలింగ్ స్టేషన్లలో 4 గంటలకే పోలింగ్ని ముగించేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ఈ బ్యాలెట్ బాక్సులు వీటన్నిటినీ కూడా, ఈవీఎంలు వీటన్నిటినీ తీసుకెళ్లాలంటే ఆ మేరకు భద్రత అవన్నీ కూడా కల్పించాల్సి ఉంటుంది. ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఆ రకమైన ఏర్పాట్లను చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. అంతటా కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. నెక్స్ట్ 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న సెకండ్ ఫేజ్లో భాగంగా పోలింగ్ జరగనుంది. దానికోసం సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నారు. ఓవరాల్గా జార్ఖండ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలన్నింటినీ కనుక చూస్తుంటే ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కానీ, అటు జేఎంఎం నేతృత్వంలోని ఇండీ కూటమి కానీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఫ్రీబీస్ పెద్ద ఎత్తున హామీల వర్షాలను కురిపించారని చెప్పవచ్చు. నిరుద్యోగులకు, మహిళలకు ఇలాగా నెలవారీగా సొమ్ము మీ ఖాతాల్లో జమ అవుతుంది అంటూ ఎవరికి వారిగా హామీలు ఇచ్చారు. ఇవి ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటిగా మారుతుంది. భారతీయ జనతా పార్టీ మరొక అంశాన్ని కూడా లేవనెత్తింది. అది పక్కనే ఉన్న బెంగాల్లో ఉన్న ఇష్యూనే ఇక్కడ కూడా మెన్షన్ చేసిందని చెప్పవచ్చు. బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు కానీ, రోహింగ్యాలు కానీ వాళ్ళు ఇటు జార్ఖండ్లో కూడా వచ్చి ఉంటున్నారు. వారిని ఓటర్లుగా మార్చుకునే క్రమంలో ప్రస్తుతం ఇండీ కూటమి అధికార పార్టీ వారికి అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంది. దాంతో అసలైన జార్ఖండ్ వాసులు నష్టపోతున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఈ టాపిక్ని పెద్ద ఎత్తున లేవనెత్తే ప్రయత్నం చేసింది. ఇంకా దీంతో పాటు ఇంకా గిరిజన ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి పెద్ద గెలుపు అందుకోలేకపోయారు. ఈసారి చంపై సోరెన్ బీజేపీలోకి రావడం, అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొద్ది కాలం పాటు పనిచేశారు. హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంపై సోరెన్ ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఇప్పుడు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు గిరిజన వర్గాల్లో పెద్ద పట్టు ఉంది అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కారణంగా ఈసారి గిరిజన ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ బాగుండవచ్చు అన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 81 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కానీ ప్రజానాడు ఏంటి అన్నది కరెక్ట్గా పసిగట్టలేం. ఇవాళ జరిగిన పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే ముగిసిందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. ఒకే అటాక్ తో తెలంగాణ రాజకీయాలన్నీ లగచర్ల వైపు టర్న్ అయ్యాయి. తీవ్ర సంచలనం రేపిన లగచర్ల ఘటన రాజకీయంగా మంటలు రేపుతోంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ తో అది బ్లో అవుట్ అయింది.
లగచర్ల ఘటనపై హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. దాడికి మీరు కారణమంటే మీరే కారణమంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి అధికార విపక్షాలు. ఒకవైపేమో బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ సంచలన ఆరోపణలతో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తోంది అధికార కాంగ్రెస్. భోగమోని సురేష్ తనను కూడా కలిశాడని, కావాలంటే తనపైన కేసు పెట్టుకోవచ్చంటూ సవాల్ విసిరారు కేటీఆర్. ఐజీ తీరు చూస్తుంటే లగచర్ల దాడి వెనుక ప్రభుత్వ కుట్రే ఉండొచ్చన్నారు. అసలు నిఘా వ్యవస్థ వైఫల్యం, ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలని చక్కరా. సురేష్ నన్ను వచ్చి కలిసిడే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని నేను ఎందుకంటే పెట్టుకో. లగచర్ల ఘటనకు పట్నం నరేందర్ కు ఏంటి సంబంధమంటూ ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. ఫార్మా పాలసీ గందరగోళంగా ఉందన్నారు సబిత. ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తారో తెలియదు. అక్కడ జైరాబాద్ లో ఫార్మా అంటారు, ఇక్కడ ఫార్మా అంటారు, ముచ్చలలో ఫార్మా అంటారు. అసలు క్లారిటీ ప్రభుత్వానికే లేదు. సీఎం తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు డీకే అరుణ. ఆ ఫార్మా ప్రాజెక్టుపై రేవంత్ కు ఎందుకంత ప్రేమో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న గ్రామ రైతులు అంత వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద ఎందుకంత ప్రేమ, ఎవరి కోసం అంత ప్రేమ? ముఖ్యమంత్రి టోటల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ప్రభుత్వము పాలన ఆయన కంట్రోల్లోకి వస్తలేదు. లగచర్ల అటాక్ వెనుక ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. వరుస కేసులు మెడకు చుట్టుకుంటూ ఉండడంతోనే కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు ఆయన. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్. రైతుల ముసుగులో బీఆర్ఎస్ వాళ్లే దాడి చేశారన్నారు మరో మంత్రి పొంగులేటి. ఇందులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో నెక్స్ట్ ఎవరనే చర్చ నడుస్తోంది. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి. దాడి చేయించింది మీరంటే కాదు మీరే అని అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాం. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా సాగుతోంది, ఈ దాడికి కారణాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి జాయిన్ అవుతున్నారు. జ్యోతి, పోలీసుల ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పట్నం నరేందర్ రెడ్డిని మాత్రం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం మనం కొడంగల్ కోర్టు దగ్గర ఉన్నాము. అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గంతో పాటుగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సేవలను కూడా బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆ న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి సురేష్, అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డి, ఇద్దరి మధ్య కూడా దాదాపుగా 42 సార్లు మాట్లాడినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే విచారణలో భాగంగా తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ 42 సార్లు ఏ అంశాల గురించి మాట్లాడారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నేరుగా వికారాబాద్ డీటీసీకి దీర్ఘంగా 4 గంటల పాటు విచారించారు. ఏదైతే సురేష్, అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్తో పాటుగా నేరుగా సురేష్ ఎవరైతే కలెక్టర్ ప్రతీక్ జైన్ నేరుగా గ్రామానికి, లగచర్ల గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొంతమంది గ్రామస్తులు మూకుమ్మడిగా రాళ్లతో, కారం పొడితో, అంతేకాకుండా కర్రలతో దాడి చేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఒకవైపు పోలీసులు మెన్షన్ చేశారు. అంతేకాకుండా పోలీసులకు సంబంధించినటువంటి పలు వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనల మేరకు సురేష్ ఇదంతా కూడా రన్ చేయించారనే ఒక అంశం మీద అతన్ని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి కొడంగల్ కోర్టుకి తీసుకురావడం జరిగింది. హాజరు కూడా కోర్టు కూడా తీర్పిచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ కోర్ట్ పట్నం నరేందర్ కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ జ్యోతి. తెలంగాణలో సమగ్ర కులగణనను కొన్ని చోట్ల గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. రైట్, ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది. కొడంగల్ కోర్టులో పట్నంని ప్రవేశపెట్టారు పోలీసులు. లగచర్ల ఘటనలో నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. మరి కాసేపట్లోనే ఆయన్ని జైలుకి తరలించబోతున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డిని
14 రోజుల రిమాండ్కి తరలిస్తూ కోర్టు తీర్పిచ్చింది. కొడంగల్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. మరి కాసేపట్లోనే పట్నంని పోలీసులు జైలుకి తరలించబోతున్నారు. అన్ని కోర్టుకి తరలించే క్రమంలో నెలకొన్న ఉద్రిక్తత, మొన్నటి లగచర్ల ఘటన నేపథ్యంలోనే ఈ మొత్తం పరిణామాల్ని మనం చూస్తూ ఉన్నాము. రైట్, మా ప్రతినిధి జ్యోతితో మరింత సమాచారం కోసం మాట్లాడదాం. జ్యోతి, ఆయన్ని జైలుకి తరలించబోతున్నారు. ఏ జైలుకి తరలిస్తున్నారు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది కోర్టు తీర్పు తర్వాత? ఇప్పుడే కొడంగల్ కోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్ ను విధిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పట్నం నరేందర్ ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి దాడి ఘటనలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయంలో 14 రోజుల జ్యుడిషియల్ నేపథ్యంలో ఒకవైపు పరిగి ఏదైతే సబ్ జైలు ఉందో అక్కడికైనా తరలించవచ్చు, లేని పక్షంలో అక్కడి నుంచి లేదంటే పరిధిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కోర్టుకు కూడా తరలించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అటు పరిగిలో కూడా కొంత కంజెస్టెడ్ కాకుండా కొంత పూర్తిగా నిండిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో అటువైపు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జైలుకి తరలించేటటువంటి అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది, లేదంటే వికారాబాద్ అయినా తీసుకెళ్లేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం ఏదైతే ఉదయం నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కోర్టులో హాజరుపరిచిన అనంతరం మాత్రం కొడంగల్ కోర్టు మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ మాత్రం ప్రస్తుతం విధించింది. ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లో కూడా జైలుకి తరలించేటటువంటి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. కులగణన, తెలంగాణలో సమగ్ర కులగణనని కొన్ని చోట్ల గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్ల జనం అధికారులను వెనక్కి పంపించేస్తున్నారు. ఆప్షన్స్ లో ఉప కులాలు లేకపోవడంతో కొన్ని చోట్ల బహిష్కరిస్తూ ఉండగా, ఇంకొన్ని చోట్ల ముందు స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించిన తర్వాత కులగణనకి రండి అంటూ అధికారులను నిలదీస్తున్నారు. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ గ్రామంలో సమగ్ర కుటుంబ కులగణన సర్వేను బహిష్కరించారు స్థానికులు. గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే సర్వేకు సహకరిస్తామని చెప్పడంతో అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. వడ్లు మనగా చాలా అవస్థలో ఉన్నాం. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అప్పటి వరకు మా గ్రామంలో జరిగే కుటుంబ సర్వే కానీ ఏ విధమైన కార్యక్రమాలు కూడా మేము చేయనీయం. మరోవైపు కామారెడ్డి జిల్లాలో గిరిజన తండాలు ప్రభుత్వం చేపట్టిన సర్వేను బహిష్కరిస్తున్నాయి. కులగణనలో లబానా లంబాడీల ఆప్షన్ ఇవ్వలేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను గుర్తించనందుకు నిరసనగా సర్వేని బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు. 17 తాండాలకు చెందిన కుటుంబాలన్నీ మూకుమ్మడిగా సర్వేకు దూరంగా ఉంటున్నట్టు లబానా లంబాడీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాన్ సింగ్ తెలిపారు. సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జాతిని గుర్తించే ఆప్షన్ ఇవ్వలేదు, లబానా జాతి లేదు, లబానా మాతృభాష లేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము ముందే 5వ తారీఖు నాడు చీఫ్ సెక్రటరీకి ఈమెయిల్ చేయడం జరిగింది. 5వ తారీఖు కామారెడ్డి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ ముందు జాగ్రత్త చెప్తున్నాను, మీరు 9వ తారీఖు వస్తున్నారు, అంతలోగా ఇది ఆప్షన్లో పెట్టండి అని చెప్పి మరి మీరు చలనం రాలేదు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా జనం కులగణన సర్వేని బహిష్కరిస్తున్నారు. ఆదాయం, ఆధార్ ఆప్షన్స్ విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమ ఉపకులాలు సర్వే ఆప్షన్స్ లో కనిపించకపోవడంతో కొన్ని కులాల వారు సర్వేని బహిష్కరిస్తున్నారు. ఈ సర్వే బహిష్కరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, కొన్ని చోట్ల సర్వేని బహిష్కరిస్తూ ఉన్నారు, అయితే అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఉన్న ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసిన తర్వాత రండి అని చెప్పి కొంతమంది చెప్పడం, ఉపకులాలు లేకపోవడం అన్నది ఇంకో కారణంగా కనిపిస్తోంది. దానికి అధికారులు ఏమైనా వివరణ ఇస్తున్నారా? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే కొనసాగుతుంది. దాదాపుగా 56 ప్రశ్నలకు పైగా ఈ సర్వేలో క్లియర్ కట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, కుటుంబ సర్వే కొనసాగుతుంది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కడికక్కడ కులగణనను బహిష్కరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం స్థానిక సమస్యలు ఒకటైతే, అక్కడ వాళ్ళ కులాలకు సంబంధించిన ఉపకులాల జాబితా ఆప్షన్లో లేకపోవడం, ఆ ప్రశ్నల సరళిలో ఎక్కడ లేకపోవడం, ఆదాయము, ఆధార్ కార్డులకు సంబంధించిన అనుసంధానం
విధానంలో ఎక్కడికక్కడ పూర్తి వివరాలు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా లేకపోవడం కారణంగా కులగణనకు సంబంధించిన బహిష్కరణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కులగణనకు సంబంధించిన బహిష్కరణలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనైతే ఇల్లంతకుంట మండలంకు సంబంధించిన మండలంలో కొత్త గ్రామం ఏర్పడింది, వెంకట్రావుపల్లి అనే. ఆ గ్రామాన్ని సరిహద్దుకు సంబంధించి గతంలో ఉన్న గ్రామంకు సంబంధించి గొల్లపల్లి గ్రామానికి సంబంధించిన సరిహద్దు వివాదం ఉంది. ఆ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన తర్వాతే మా గ్రామంలోకి వచ్చి కులగణన చేయాలంటూ కూడా అక్కడి గ్రామస్తులు పట్టుబడుతున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాకు సంబంధించి గాంధారి మండలం, ఇక్కడ ఏకంగా 17 తండాలున్నాయి. ఈ 17 తండాలలో కీలకమైంది లబానా తండాకు సంబంధించిన ఉపకులాలు, తండాలకు సంబంధించిన ఉపకులాలు, ఎస్టీకి సంబంధించిన ఉపకులాల్లో వాళ్ళ ఆప్షన్ లేదు. దాని కారణంగానే ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సమస్యల కారణంగా ఎక్కడికక్కడ కులగణన బహిష్కరణ అయితే కొనసాగుతుంది. వాళ్ళ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అయితే వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. కులగణనను పర్టికులర్గా జరిపేందుకైతే ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నరేష్. ఇక సోషల్ మీడియా పోస్టులపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటోంది ఏపీ ప్రభుత్వం. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారి కోసం వేట కంటిన్యూ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,000 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టులను గుర్తించిన ప్రభుత్వం రకరకాల ఐడీలతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ప్రభుత్వంపై, ముఖ్యంగా మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిని వెతికి మరీ పట్టుకుంటోంది. ఇప్పటికే 100 మందికి పైగా పోలీసులు అదుపులో ఉండగా లేటెస్ట్ గా మరో 48 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై 3 నుంచి 5 చొప్పున కేసులు నమోదవగా 22 మందికి సెక్షన్ 41A కింద నోటీసులు పంపారు. 5గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు కావడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. అలాగే పోసాని కృష్ణమురళిపై కూడా కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు పెట్టారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఈసీకి పిటిషన్ దాఖలు చేస్తా అన్నారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలిచ్చి ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్నారు సోమిరెడ్డి. ప్రత్యర్థుల ఫోటోలను జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేశారన్న ఆయన కేసుల విచారణలో అన్ని బయటకు వస్తాయన్నారు. మరోవైపు సోషల్ మీడియా అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఎవరో అసభ్యకర పోస్టులు పెడితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ కేసు డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్న మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడదాం. క్రాంతి, ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులకు సంబంధించి సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే గత వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల నుంచి రాజకీయ నేతలపై సైతం సోషల్ మీడియా పోస్టింగ్కి సంబంధించి భారీ ఎత్తున ఫిర్యాదులు రావడం, వరుసగా కేసులు నమోదవడం జరుగుతూ ఉంది. అందులో కీలకమైనటువంటి సెక్షన్స్, ముఖ్యంగా BNSS కింద నోటీసులు ఇస్తూ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఇవాళ చూసుకుంటే కనుక విజయవాడలో కూడా అటు పోసాని పైన అండ్ అలాగే రామ్ గోపాల్ వర్మ పైన కూడా కేసులు నమోదు అవడం జరిగింది. ఈ కేసుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళెవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా అనుచిత పోస్టులు పెట్టినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుని తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరోపక్క ఇప్పటికే దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి వైసీపీ హైకోర్టులో పిటిషన్స్ వేయడం అండ్ అలాగే ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి పోస్టులు పెడుతున్న వారు వేరే ఒకరు ఉంటున్నారు, కారణం లేకుండా అన్యాయంగా సంబంధం లేని పోస్టులకు కూడా కావాలని రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వరుసగా వాళ్ళు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎవరైతే అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారో వారెవరిని కూడా విడిచిపెట్టేది లేదు అని చెప్పి కూడా ప్రభుత్వం కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనేక మంది పైన కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ అయ్యారు, కొంతమందికి నోటీసులు ఇచ్చారు, మరికొందరి పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రముఖులు అరెస్టులు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. రైట్ క్రాంతి. ఇక పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ దగ్గర గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. 6 భారీ మిషన్స్ తో 500 మంది కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు ట్రాక్లను రేపు ఉదయం కల్లా పునరుద్ధరించే విధంగా
రైల్వే ఉన్నతాధికారుల సమక్షంలో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఘజియాబాద్ కు స్టీల్ లోడ్ తో వెళుతూ ఉండగా గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. 12 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో 3 ట్రాక్లు పూర్తిగా దెబ్బతినిపోయాయి. దాంతో ఉత్తర దక్షిణ భారత్లను కలిపే కీలకమైన కాజీపేట్ బల్షార్ రూట్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 39 రైళ్లు రద్దయ్యాయి. 53 రైళ్లు దారి మళ్లించారు. ఇక పలు ఎక్స్ప్రెస్లను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్ కి మొత్తం 44 వ్యాగన్స్ ఉన్నాయి. లోడ్ అధికంగా ఉండడం వల్లే పట్టాలు తప్పినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. వేగంగా వెళుతుండగా వ్యాగన్ల మధ్య లింక్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. వ్యాగన్లు ఒకదానిపై ఒకటి పడ్డంతో 3 ట్రాక్స్ పూర్తిగా దెబ్బతిన్నాయంటున్నారు అధికారులు. ఇటు యుద్ధ ప్రాతిపదికన ఆ ట్రాక్ ని పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ఇక ఈ ట్రాక్స్ పునరుద్ధరణ పనులు ఎంతవరకు వచ్చాయి, దీనికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, అధికారులు చెబుతున్నట్లుగా రేపు ఉదయం కల్లా పనులు పూర్తవుతాయా? పట్టాలపై ఉన్న బోగీల తొలగింపు అనే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మరొక 3 గంటలైతే ఒక రైల్వే ట్రాక్ మొదటిది కూడా పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ పైన ఉన్న అన్ని బోగీలను కూడా తొలగించారు. అంతేకాకుండా కొత్త పట్టాలు కూడా వేస్తున్నారు. అంటే సుమారుగా మరొక 3 గంటలకు రైల్వే ట్రాక్ కూడా పూర్తవుతుంది. కాబట్టి తెల్లవారి ఉదయం నుంచి కూడా రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని చెప్పి కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఎప్పుడైతే పట్టాలు తప్పినప్పుడు పెద్ద ఎత్తున కూడా రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు, మరమ్మతులు చేస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూపట్టు పెద్ద సంఖ్య సుమారు ఒక 1000 మంది కార్మికులు కూడా ఉదయం నుంచి పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్నపాటి పొరపాటు లేకుండా చాలా యుద్ధ ప్రాతిపదికన కూడా మరమ్మతులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది మెయిన్ లైన్ చెన్నై టు ఢిల్లీ లైన్ కాబట్టి ఇప్పటికే సుమారుగా 19 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. కాబట్టి వెంటనే రేపు ఉదయం నుంచి కూడా రైళ్ల రాకపోకలు ప్రారంభించాలని చెప్పి కూడా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ కారణంగా ఈరోజు అర్ధరాత్రి సుమారుగా 8 గంటల వరకు ట్రాక్ పూర్తయిన తర్వాత కొంత ట్రయల్ రన్ నడిచే అవకాశం ఉంది. ఇప్పటికి మనం చూస్తున్నాం దాదాపున ఒక పట్ట 80% అయితే ఒక ట్రాక్ సంబంధించిన పనులు పూర్తయ్యాయి. మరొక 20% అంటే దాదాపున విద్యుత్ సంబంధించిన విద్యుత్ సరఫరా సంబంధించిన అంతరాయం ఏర్పడుతుంది. దీంతో విద్యుత్ కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చాలా వరకు పెద్ద ఎత్తున ట్రాక్ అంతా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయింది, చెల్లాచెదరైపోయింది. దీని కారణంగా సుమారుగా 300 మీటర్ల వరకు కూడా కొత్త పట్టాలను కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం పట్టాలు ఎక్కడెక్కడ పగిలిపోయిన నేపథ్యంలో 300 మీటర్లు కూడా కొత్త పట్టాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి ఉదయం నుంచి సుమారుగా 1000 మంది కార్మికులు ఏమాత్రం సమయం తీసుకుని పూర్తిగా పనిలో నిమగ్నమైన నేపథ్యంలో ఒక కొలిక్కి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మరొక 3 గంటల్లో మాత్రమే రైల్వే ట్రాక్ సంబంధించిన మొదటి దశలో పూర్తయ్యే అవకాశాలు కనబడుతుందని చెప్పి రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇది